ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి అంశం కాలములు. కాలములు అనేటువంటిది కూడా చిన్న టాపిక్. ఈ టాపిక్ నుంచి కూడా ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో కాలములు మనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలని మనకు తెలుసు. దాంతోపాటు తద్ధర్మార్థక కాలం అనేది కూడా ఒకటి ఉంటుంది. అయితే ఈ కాలములకు సంబంధించినటువంటి ప్రశ్న ఏ విధంగా ఏర్పడుతుంది మనకు అంటే, వర్ధమాన కాలానికి సంబంధించి మనం మొట్టమొదటిగా తీసుకుంటే కనుక ప్రస్తుతం జరుగుచున్న కాలాన్ని వర్ధమాన కాలం అంటారు. ప్రస్తుతం జరుగుచున్న అంటే ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నది, మధ్యలో ఆపలేరు, ఇంకా స్టార్ట్ చేయకుండా కాదు, స్టార్ట్ చేసిన తర్వాత అదే నడుస్తూ ఉన్నది, ప్రాసెస్లో ఉన్నదాన్ని జరుగుచున్న కాలాన్ని వర్ధమాన కాలం అని అంటారు. ఇక ఉదాహరణకు మనం తీసుకుంటే కనుక చూస్తే కనుక చదువుచున్నాడు, దీంట్లో అర్థం ఏమొస్తుంది? చదువుచున్నావు, చదువుచున్నాడు, చదువుతున్నాము, చదువుతున్నారు, చదువుతున్నది మొదలగునవి. చదువుచున్నావు అంటే ప్రస్తుతం జరుగుతుంది. చదువుచున్నాడు, ఆ వ్యక్తి చదువుతున్నాడు, ఇది ఏ కాలము? వర్ధమాన కాలము. తర్వాత చదువుతున్నాము, మేమంతా 3వ తరగతి విద్యార్థులంతా చదువుతున్నాము అనేటువంటి వాక్యము ఈ ఏ కాలానికి అనుసరించినది? ఇది వర్ధమాన కాలము. చదువుతున్నారు వర్ధమాన కాలము. చదువుతున్నది, ఏ అనేటువంటి విద్యార్థి తెలుగు పుస్తకాన్ని చదువుతున్నది, ఇది ఏ కాలమునకు సంబంధించి అంటే వర్ధమాన కాలానికి సంబంధించి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వర్ధమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని వర్ధమాన కాలం అంటారు. ప్రస్తుతం జరుగుతుంది. చదువుచున్నావు, చదువుతున్నావు, తింటున్నావు, కూర్చున్నావు, చదువుతున్నావు, ఆటలాడుతున్నావు, ఆటలాడుచున్నాను, ఇవన్నీ కూడా వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి ఉదాహరణలు. తర్వాత భూతకాలానికి సంబంధించి జరిగిపోయినటువంటి కాలాన్ని భూతకాలం అంటారు. జరిగిపోయినటువంటి కాలాన్ని, దీంట్లో ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? చదివావు, చదివాడు, చదివాను, చదివాము, చదివింది, చదివారు. ఈ విధంగా వీటిని భూతకాలానికి సంబంధించి అంటే జరిగిపోయిన కాలానికి సంబంధించి తెలియజేసేదాన్ని మనకు భూతకాలం అంటారు. తిన్నాను అయిపోయింది. ఉదాహరణకు చదివావు అంటే ఈ చదివావు అనే అర్థానికి సంబంధించి ఏ అనేటువంటి విద్యార్థి బి అనేటువంటి విద్యార్థికి సంబంధించి చెప్తున్నది. నా స్నేహితురాలు చదివింది అంటే, చదివింది అంటే పూర్తి అయిపోయింది, జరిగిపోయింది, కాలం అనేది జరిగిపోయింది. నా తరగతిలో నా మిత్రులు వారు తెలుగు పాఠ్య పుస్తకాన్ని చదివారు. నాతో పాటు మా మిత్రులమంతా చదివాము. నేను తెలుగు పుస్తకాన్ని చదివాను, మా తమ్ముడు చదివాడు. ఈ విధంగా వచ్చేటువంటి కాలాన్ని, జరిగిపోయిన కాలాన్ని తెలియజేసేదే మనం భూతకాలం అని అంటున్నాం. జరిగిపోయిన కాలాన్ని తెలియజేసేది. చదివింది అనేటువంటిది గడిచిపోయింది. ఈ విధంగా దీన్ని భూతకాలం అంటాం. వర్ధమాన కాలమేమో ప్రస్తుతం జరుగుతున్న పని, భూతకాలమేమో జరిగిపోయిన కాలాన్ని. ఇక మూడవది భవిష్యత్ కాలానికి సంబంధించి తీసుకో, జరగబోవు కాలాన్ని తెలుపు పదాలు. మరి జరగబోవు కాలాన్ని తెలిపేటువంటి దాన్ని భవిష్యత్ కాలం అంటారు. చదవగలరు, చదవగలను, చదవగలము, చదవగలడు, చదువును, ఇవి భవిష్యత్ కాలానికి సంబంధించి. నేను టెట్ డిఎస్సికి సంబంధించి పూర్తి ప్రిపరేషన్ చేయగలుగుతాను, తెలుగు పుస్తకాన్ని చదవగలుగుతాను, వారు చదవగలరు, ఈయన చదవగలడు, మేము చదవగలము అంటే భవిష్యత్ కాలానికి సంబంధించి. నేను ఐఏఎస్ చదువుతాను, నేను ఐఏఎస్ చదవగలను, నా తమ్ముడు డాక్టర్ చదవగలడు, ఇవన్నీ భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి అంశము. వర్ధమాన కాలాన్నేమో జరుగుతున్న పనిని, భూతకాలమేమో జరిగిపోయిన కాలాన్ని, భవిష్యత్ కాలమేమో జరగబో కాలాన్ని తెలుపు పదాలను మనం భవిష్యత్ కాలమని అంటాం. వీటిని వర్ధమాన, భూత, భవిష్యత్ కాలానికి సంబంధించి. ఇంకొక కాలానికి సంబంధించి తీసుకుంటే ఎల్లప్పుడూ జరిగే వాటిని తెలిపే పదాలను తద్ధర్మార్థక కాలం అంటారు.
ఎల్లప్పుడూ జరిగే వాటిని తెలిపే పదాలను తద్ధర్మార్థక కాలమని చెప్తారు. అంటే అవి కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి. మనం చదివాము, చదువుతాడు, ఇట్లా తెలుసుకున్నాం భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి. కానీ ఇక్కడ తద్ధర్మార్థక కాలం ఏంటంటే నదులు ప్రవహించెను, అవి నాన్ స్టాప్గా నిరంతరాయంగా అవి ప్రవహిస్తూనే ఉంటాయి, అంటే ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దాన్ని తద్ధర్మార్థక కాలం అంటారు. గోదావరి నది లేకపోతే గంగా నది నిరంతరం ప్రవహిస్తూ ఉంది, ఇది ఏ కాలానికి సంబంధించి అని ప్రశ్న అడిగితే మనకు తద్ధర్మార్థక కాలం అని చెప్పొచ్చు. గాలులు వీచును, గాలి నిరంతరంగా వీస్తుంది, గాలి వీచక ఒక సెకండ్ కూడా ఉండదు, కాబట్టి గాలులు వీచును. పువ్వులు పూచును, చెట్టుకు పువ్వులు ఎప్పటికీ పూస్తాయి. సూర్యుడు తూర్పున ఉదయించను, ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇవి తద్ధర్మార్థక కాలం అంటారు. ఎల్లప్పుడూ జరిగే వాటిని తెలిపే పదాలను తద్ధర్మార్థక కాలమని అంటారు. ఇవి వర్ధమాన భూత భవిష్యత్ తద్ధర్మార్థక కాలాలకు సంబంధించి ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇచ్చి ఇది ఏ కాలానికి సంబంధించి అని ప్రశ్న అడుగుతాడు, అది మనం గుర్తుంచుకోవాలి. ఇక భావార్థము, వ్యతిరేక భావార్థానికి సంబంధించినటువంటి ఇంకొక అంశం ఉంది. భావార్థకము ధాతువు యొక్క స్వార్థమును తెలియజేయనది భావార్థకము. ధాతువు అంటే క్రియలకు సంబంధించినటువంటి పదాలు అని మనం చెప్పుకున్నాం. అంటే దీని యొక్క స్వార్థమును తెలియజేయనది భావార్థకము అవుతుంది. భావార్థకంలో ధాతువుపై ట అనే వర్ణము వచ్చి చేరుతుంది, దీన్ని భావార్థకము అంటారు. ఉదాహరణకు చదువుట, రాయుట, వెళ్ళుట, వచ్చుట, ఇవన్నీ టా అనేటువంటి ఏదైనా ఒక క్రియాపదానికి సంబంధించి ఆ క్రియాపదంలో టా అనేటువంటి అక్షరము వచ్చి చేరితే దాన్ని భావార్థకము అని అంటారు. చదువుట, రాయుట, వెళ్ళుట, వచ్చుట, ఇవి మనం గమనించాలి. భావార్థకముకు సంబంధించి వ్యతిరేక భావార్థకముకు సంబంధించినటువంటి ప్రశ్న మనకు ఈ విధంగా, ఇది కాలాలకు సంబంధించినటువంటిది కాదు, భావార్థకముకు సంబంధించినటువంటిది. తర్వాత వ్యతిరేక భావార్థకము సంబంధించి తీసుకుంటే భావార్థకానికి విరుద్ధమైనది వ్యతిరేక భావార్థకము. అంటే పైన ఇప్పుడు తెలుసుకునే భావార్థకం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైనటువంటిది. వ్యతిరేక భావార్థకంలో ధాతువుపై అమి అనేది వచ్చి చేరుతుంది. అమి అనేటువంటిది వచ్చి చేరేది ఏంటంటే వ్రాయమి, చదవమి అలాంటి మొదలైనటువంటి పదాలు. ఇవి భావార్థకము మరియు వ్యతిరేక భావార్థకముకు సంబంధించినటువంటిది మరియు కాలములకు సంబంధించినటువంటిది. ఇది కూడా చిన్న అంశము, కానీ ప్రశ్న అడిగితే మార్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని కూడా జాగ్రత్తగా, పెద్ద పెద్ద అంశాలను గంటల తరబడి మనం చదివే కంటే ఇలాంటి చిన్న చిన్న అంశాలను ముందు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కాలములకు సంబంధించి మరియు భావార్థకము, వ్యతిరేక భావార్థకము సంబంధించినటువంటి అంశం.